ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, HCL టెక్, TCS షేర్లు లాభాల్లో, ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజైతే నష్టాలతో ప్రారంభమైంది. మరి స్టాక్ మార్కెట్స్ మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, 2 రోజులు భారీ సేల్ ఆఫ్ తర్వాత నిఫ్టీ నిన్న కొంత పుల్ బ్యాక్ చూపించింది. సో నిఫ్టీ బ్యాంక్ ఇంకా నిఫ్టీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? నిఫ్టీ నిన్న వచ్చిన పుల్ బ్యాక్ ఏంటంటే అండి, ఆల్మోస్ట్ 230 ఆర్ 245 మధ్యలో ఒక ప్లాంటెడ్ న్యూస్ అనేది రావటం చూసాం. సో న్యూస్ ఏమొచ్చింది మార్కెట్లో అంటే కనుక, ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉందో అది అబాండ్ చేస్తారు ఆన్ సర్టన్ కండిషన్స్ అని. అది బికాస్ నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ డే అనమాట, థర్స్డే. సో అక్కడ మనకు ఆప్షన్స్ ప్లే అనేది ఎక్కువ జరగటం చూసాం. అండ్ అది కూడా ½ an hour కే రెస్ట్రిక్ట్ అయింది ఆ ర్యాలీ ఏదైతే ఉందో. ఆఫ్ కోర్స్ ఈవెన్చువల్లీ మార్కెట్ మన లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో చూస్తే కనుక 25,500 నుంచి 24,300 పడ్డాక 150 ఆర్ 200 పాయింట్స్ పుల్ బ్యాక్ అనేది చాలా చాలా సాధారణమైన విషయం. అండ్ దాని గురించి పెద్ద ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం అయితే కనపట్లేదు యాజ్ ఆఫ్ నో. సో చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక ఐ థింక్ అప్పర్ సైడ్ అయితే మన గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 27th ఫిబ్రవరి రోజు 25,141 అండ్ 24,989. సో ఈ గ్యాప్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. నిన్న మనకి హై చూస్తే 24,854 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో మార్కెట్లో స్ట్రెంగ్త్ రావాలి అండ్ ఈ బాటమ్ ఏదైతే ఫామ్ అయిందో 3 days బ్యాక్ 24,305 అది డన్ అనుకుంటే కనుక మనకి నిఫ్టీ అట్లీస్ట్ 25,140 పైన క్లోజ్ అవ్వాలి. అక్కడ వరకు సెల్ ఆన్ రైజ్ అనే మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి. అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద మనకి ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్ 200-day మూవింగ్ యావరేజ్ నిఫ్టీ పరంగా చూసినా కూడా 25,226 దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది 24,300 నుంచి 25,100 మధ్యలో కదలాడే ఛాన్స్ ఉంది. విత్ సెల్ ఆన్ రైజ్ యాజ్ స్ట్రాటజీ అనేది మనం అవలంబించాలి. అఫ్ కోర్స్ గల్ఫ్ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి ఈ వార్ లైక్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయింది అంటే కనుక మనందరికి తెలిసిందే, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండ్ ర్యాలీ అగైన్ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ అంటే రీజన్ ఏంటంటే, దో మనకి లాస్ట్ 5 sessions లోనే 61,000 నుంచి 58,300, సో క్లోజ్ టు అబౌట్ 2,500 పాయింట్స్ పడినప్పటికీ బెటర్ గా పర్ఫార్మ్ చేసిందంటే రీజన్ ఏంటంటే, మనకి బడ్జెట్ రోజు ఏదైతే ఉందో 1st ఫిబ్రవరి రోజు 57,783 లో ఫామ్ అవుట్ అని చూసాం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ స్టిల్ బడ్జెట్ రోజు లో కన్నా పైన ఉందని చెప్పుకోవాలి. అందుకే కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ అంటాం. అండ్ ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 57,440 ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకో 1,000 పాయింట్స్ పడినా కూడా నో వరీ, ఎందుకంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అక్కడ ఉంది కాబట్టి. మనం గమనిస్తే నిఫ్టీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద ఆల్మోస్ట్ ఒక 3% ట్రేడ్ అవుతుంది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ 1% పైన ఉంది అని చెప్పుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఐ థింక్ ఒకవేళ గ్లోబల్ సినారియో కనుక స్టేబుల్ అయిపోతే బ్యాంకింగ్ లోనే ఎక్కువ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది అని మనకు సూచిస్తుంది. సో ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి జోన్ చెప్పాలి అంటే కనుక 57,500 నుంచి 60,100 వరకు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రైట్, కాల్ ఉన్నారండి. ఎస్ కిషన్ గారు, మీ డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి. నమస్కారం మేడం, రాజేందర్ గారు నమస్కారం. నా దగ్గర జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను, ఉండాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి కెనరా బ్యాంకు ఏ రేట్ లో తీసుకోవచ్చు? జ్యోతి ల్యాబ్స్ అయితే ప్రాబ్లీ ఈ స్టేజ్ లో మీరు హోల్డ్ చేసే ప్రయత్నమే చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ కంపుల్ ఆఫ్ డేస్ నుంచి చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్. అండ్ ఒక సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో మేజర్ సపోర్ట్ 225 రేంజ్ కి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ స్టాక్ మనం చూస్తే 595 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవుతూ 250 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 225 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ
మీకు పుల్ బ్యాక్స్ లో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో కరెంట్లీ 250 దగ్గర ట్రేడ్ అవుతున్న జ్యోతి ల్యాబ్ మీకు 303 అనేది 200-డే మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం డెఫినెట్లీ చేయాలి. ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్, బట్ ఈ స్టేజ్ లో మీరు అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ దీనిలో ఎంట్రీ పాయింట్ అంటే కనుక స్వింగ్ లో మనం చూస్తే 138 దాకా రావటం చూసామండి. సో ఆ పాయింట్ కోసం వెయిట్ చేయకూడదు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేమ్ అండ్ ప్రాబ్లీ 133 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో దీని జోన్ మనం చెప్పుకోవాలంటే 133 నుంచి ఐ థింక్ 230 వరకు కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్ కి. సో అప్ సైడ్ ఎక్కువ ఉంది, డౌన్ సైడ్ తక్కువ ఉంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి యూ షుడ్ ట్రై టు బై. సో 148 నుంచి 133 వరకు కెనరా బ్యాంక్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, మరొక కాల్ ఉన్నారండి. విజయ్ భాస్కర్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, రాజేందర్ గారు. నేను ఎటర్నల్ షేర్ 280 చొప్పున 1000 షేర్లు తీసుకున్నాను అండి. నాతో పాటు నా 1200 చొప్పున 1000 షేర్లు తీసుకున్నాను. కుదరదు వస్తారు. ఎటర్నల్ మీరు 280 లో కొన్నారండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ యాక్చువల్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ స్టేజ్ లో. దీన్ని మన హిస్టరీ చూస్తే కనుక 2024 డిసెంబర్ లో కూడా ఈ స్టాక్ 304 వరకు వెళ్ళి 194 దాకా రావటం చూసాం. దాని తర్వాత హైయర్ హై ఫామ్ అయి 368 నుంచి కరెంట్లీ 240 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో మీరు స్టాక్ అయితే మంచి దాంట్లోనే ఉన్నారు, బట్ కొద్ది హైలో ఉన్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలండి యావరేజ్ డేటాకి. చార్టికలీ మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మే లో 220 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్ కి. సో 220 వస్తే కనుక యావరేజ్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మీకు 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ ఇన్ఫాక్ట్ డౌన్ లో బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. నాట్కో మీరు 1200 లో కొన్నా అన్నారు. ఐ థింక్ దట్ వాస్ లాంగ్ బ్యాక్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మీకు 2025 ఫిబ్రవరిలో ఆ ప్రైస్ ఉంది. సో ఆల్మోస్ట్ మీకు 1 year అయింది, మోర్ దాన్ 1 year. ఇప్పుడిప్పుడే మీ ప్రైస్ వస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఒక బేస్ అనేది ఫామ్ అయింది 720 దగ్గర, దాని తర్వాత హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో, అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కి 905 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో, అండ్ అప్ సైడ్ మీకు రెసిస్టెన్స్ పాయింట్ ఇన్ఫాక్ట్ 1282 దగ్గరే ఉంది. సో వన్ ఆఫ్ ది వొలటైల్ స్టాక్ అండి నాట్కో ఫార్మా. వన్ బ్యాడ్ న్యూస్ తోటి 30-40% కైండ్ ఆఫ్ ఫాల్ కూడా రావటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్ లో ఉండే కన్నా స్టేబుల్ ఫార్మా నేమ్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, స్టాక్స్ లైక్ దివీస్ లాంటి వాటిల్లో. సో నా సజెషన్ అయితే ఇప్పటికైతే హోల్డ్ అండి ఈ స్టాక్. మేబీ మీ ప్రైస్ వచ్చి ఆర్ 1280 అలా వస్తే కనుక మీరు నాట్కో నుంచి దివీస్ కి షిఫ్ట్ అవుతే దట్ ఈస్ ఎ బెటర్ అండ్ స్టేబుల్ స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, మరొకరితో మాట్లాడదామండి. అనిల్ కుమార్ గారు, స్టాక్స్ నేమ్ చెప్పండి. సార్ నమస్తే సార్. ఎస్ చెప్పండి. చెప్పండి సార్, నా పోర్ట్ఫోలియో కొంచెం ఒక 4-5 lakhs లాస్ లో ఉంది. అయినప్పటికీ ఒక మంచి బ్యాంక్ షేర్ చెప్తే నేను ఒక 4-5 lakhs ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో 4-5 lakhs లాస్ లో అంటే మీ పోర్ట్ఫోలియో ఎంత అండి? పర్సంటేజ్ లాస్ చెప్తే దాన్ని బట్టి మనం వీ కెన్ అసెస్. దాదాపు 20% లాస్ లో ఉందండి. యూకో బ్యాంక్ అంటే ఈక్విటాస్ బ్యాంక్ లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 20% లాస్ ఇస్ నథింగ్ అండి ఇలాంటి మార్కెట్ లో. ప్రాబ్లీ లాస్ట్ సెప్టెంబర్ 2024 నుంచి చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ టాప్ నుంచి చూస్తే 30 to 50 or 70% కూడా డెంట్ అయిన నేమ్స్ మనకు చాలా ఉన్నాయి. బట్ మీరు చెప్పిన నేమ్స్ కొంచెం ప్రాబ్లీ దే ఆర్ నాట్ దట్ గ్రేట్ అండి. ఈక్విటీ స్మాల్ బ్యాంక్ కానీ యూకో బ్యాంక్ కానీ ప్రైస్ ని చూసి అట్రాక్ట్ అవ్వకూడదండి మనం. సో బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ లో మనం వీ షుడ్ బి దేర్ యాక్చువల్లీ ఇట్లాంటి టైంలో. సో ఇప్పుడే అనుకున్న కెనరా బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్ యాక్చువల్లీ. ఆ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ 140 నుంచి 130 మధ్యలో ఆ స్టాక్ ని చూస్ చేయొచ్చు. సో నా సజెషన్ అయితే మీ పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ రావాలి అండ్ ఇన్ఫాక్ట్ స్టాక్ పడినా కూడా మనకి స్లీప్ అనేది డిస్టర్బ్ కాకూడదు అంటే షుడ్ డెఫినెట్లీ బై స్టేట్ బ్యాంక్ ఈ స్టేజ్ లో కూడా. అఫ్ కోర్స్ లాస్ట్ 1 year లో 30% పెరిగినప్పటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్సైడ్ పొటెన్షియల్ అంటే లాస్ట్ 4-5 years గా మనం చూస్తే వేరే ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ పెరిగినంత ఈ స్టాక్ పెరగలేదు. సో డెఫినెట్లీ స్టేట్ బ్యాంక్ ఇక్కడ నుంచి కూడా 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ మార్కెట్ పడితే 10% పడుతుంది, బట్ ఇట్స్ ఎ వెరీ స్టేబుల్ స్టాక్. సో టు ఓన్ దానిలో మీరు ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ 25% లాస్ లో ఉన్నారు సార్. అయితే లాంగ్ టర్మ్ కు వెళ్ళాలా లేకపోతే ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నారు. సో మీరు కొన్న రెండు నేమ్స్ కూడా దే ఆర్ గుడ్ అండి. సో సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ డిపి సర్వీసెస్ ఇచ్చే నేమ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్. ఓన్లీ థింగ్ మీరు చేసిన పొరపాటు ఏంటి అంటే కనుక టాప్ లో కొన్నారు. సో దట్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్.
సో స్టాక్స్ మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం సిడిఎస్ఎల్ ది చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక 2023లో ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉన్న స్టాక్ 2024 విత్ ఇన్ 1 ఇయర్ ఈ స్టాక్ 2000 వరకు కూడా వెళ్ళటం చూసాం. ప్రిసైస్లీ 1989 హై వెళ్ళటం చూసాం. సో ఇలా 4 times ఆర్ 5 times పెరిగినప్పుడు స్టాక్ ఏమవుతుందంటే నెక్స్ట్ 2 to 3 years కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ కన్సాలిడేషన్ ఫేజ్ ఇస్ వెరీ టఫ్ టు హ్యాండిల్, ఎందుకంటే మీకు 10% 15% పైకి వెళ్తూ ఉంటుంది, అదేవిధంగా కింద కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఇలాంటి సిచ్యువేషన్. బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ వచ్చి ప్రాబ్లీ 1240 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 1550 వస్తే కనుక మేబీ మీ ప్రైస్ అరౌండ్ వస్తుంది. 20% డౌన్ అంటే అరౌండ్ 15% పెరిగినా కూడా అక్కడ మీరు ఒకసారి అమ్మే ప్రయత్నం చేయొచ్చు. సో వన్ సైడ్ పైకి అయితే వెళ్ళే స్టాక్ అయితే కాదండి. నెక్స్ట్ 1 year లో ట్రేడింగ్ జోన్ లో ఉండే స్టాక్ ఇది. అప్ సైడ్ రేంజ్ అరౌండ్ 1600 అండ్ లో సైడ్ రేంజ్ అరౌండ్ 900 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. షుడ్ కీప్ ట్రేడింగ్ అండి సిడిఎస్ఎల్. ఇన్ఫాక్ట్ ఎన్ఎస్డిఎల్ కూడా సిమిలర్ ప్యాటర్న్ మన చార్ట్స్ లో కనిపిస్తుంది. రైట్, నాగార్జున గారు ఉన్నారండి. నాగార్జున గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. morning. సార్ ఒకటి డిసిబి బ్యాంక్, ఒకటి సీక్వెన్స్ సైంటిఫిక్, విఆర్ సైంటిఫిక్ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. ఐ థింక్ డిసిబి బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్ అండి. సో ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లో ఒక అవుట్ పర్ఫార్మర్ గా మనం చెప్పుకోవాలి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక. ఓన్లీ థింగ్ ఏంటంటే దీని మూవ్ మనం చూస్తే కనుక 2025 సెప్టెంబర్లో 120 రూపీస్ ఉన్న స్టాక్ 202 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరిలోని లాస్ట్ మంత్ హై వాస్ 202. సో అయినప్పటికీ దీని పొటెన్షియల్ అరౌండ్ 240 250 దాకా కనపడుతుంది. సో ఇలా పెరిగినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 160 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ మీరు కొనే ప్రయత్నం చేయొచ్చండి డిసిబి బ్యాంక్. అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్, ఐ థింక్ ఇట్స్ ఎ లిటిల్ వోలటైల్ స్టాక్ అండి. ఈ స్టాక్ మీకు ప్యాటర్న్ చూస్తే కనుక 180 to 240 మధ్యలో ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో నియర్ టు ద సపోర్ట్ జోన్ 180 190 వస్తే కొంటాం, అండ్ మేబీ 240 అలా వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు సెల్ అట్లీస్ట్ పార్షియల్. లేదు అంటే కనుక మీరు అక్యుములేట్ చేసుకుని ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ 240 క్రాస్ అవుతాయి, 270 280 పొటెన్షియల్ కూడా ఉంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, బిట్వీన్ 190 and 180 మంచి ఎంట్రీ పాయింట్ ఉంది. రైట్, మరో కాల్ అండి. సతీష్ గారు, స్టాక్స్ నేమ్ చెప్పండి. సార్ ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం ఫినోలెక్స్ కేబుల్స్ ఒకటి, మెజ్గాన్ డాక్ ఒకటి, హిందుస్థాన్ దీనికి తీసుకోవచ్చా సార్? అన్ని గుడ్ నేమ్స్ అండి. మీరు చెప్పిన నేమ్స్ అన్ని కూడా మంచి నేమ్స్. ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఫినోలెక్స్ కేబుల్స్ మనం చూస్తే కనుక కరెంట్లీ 939 రూపీస్ ఉంది. ఈ స్టాక్ ఆల్రెడీ 1700 నుంచి కరెక్ట్ అవుతూ ఒక లో ఫార్మేషన్ కూడా జరగటం చూసాం. సో ఆ లో మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 294 దాకా రావటం చూసాం. ఐ థింక్ ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ 938 వరకు రావటం చూసాం. అప్సైడ్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ ఉందండి. బట్ అగైన్ లాస్ట్ 1 month లోనే ఈ స్టాక్ 700 to 938 దాకా పెరగటం చూసాం. అలాంటప్పుడు కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మల్టీ మంత్ హై 1028 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేసి 842 వస్తే కనుక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుందండి ఫినోలెక్స్. సిమిలర్లీ మస్గాన్ డాగ్ కూడా ప్రాబ్లీ ఈ రోజు కొద్దిగా 2% అప్ ఉంది బికాస్ ఆఫ్ ద పాజిటివ్ న్యూస్. సో ఈ స్టాక్ ని కూడా ఎస్ఐపి మోడ్ లో 5 to 8% కరెక్షన్ లో అక్యుములేట్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 years టైం ఫ్రేమ్ ఉంటుంది. సో రామ్కి ఇన్ఫ్రా 570 దగ్గర హోల్డ్ చేశాడు సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జిట్ అవ్వాలా, లాంగ్ టర్మ్ కోసం చూడాలి, ఏంటి అని అడుగుతున్నారు సార్. రామ్కి దీని ప్యాటర్న్ చూస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో దీని హైయెస్ట్ ఫార్మేషన్ మనకి ఫిబ్రవరి 2024 లో జరగటం చూసాం 1009 దగ్గర. దాని తర్వాత యాజ్ లో యాజ్ 400 కూడా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ కరెంట్లీ 497 ఉంది. మీరు అన్న 590 ప్రాబ్లీ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్ ఇది. ఇన్ఫాక్ట్ నిన్ననే మనం వాల్యూమ్ తో పెరగటం చూసాం, ఆల్మోస్ట్ 450 నుంచి 500 వరకు కూడా వెళ్ళటం చూసాం. ఇన్ కేస్ ఇది 540 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో రామ్కి అది దాటింది అంటే కనుక స్వింగ్ హై మనం చూస్తే కనుక 590 దగ్గర ఉంది. సో అప్పుడు మీ ప్రైస్ వస్తుంది, కాబట్టి దానిలోంచి ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ ఇన్ఫ్రాలోనే ఉండాలి అంటే కనుక మీరు షుడ్ చూస్ బెటర్ స్టాక్. సో ఎలాంటి ఇలాంటి స్టాక్స్ ని ఇలాంటి టైంలో చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్, ఇటు ఇండియన్ ఐటీ సెక్టర్ చూస్తే చాలా కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది సార్. ఇదేమైనా వాల్యూ బయింగ్ జోన్ అనుకోవచ్చా? పుల్ బ్యాక్ ర్యాలీస్ అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్
సెషన్స్ గా బ్యాంకింగ్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఐటీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో బేస్ ఫార్మ్ అయిందంటే కనుక ఐ డోంట్ థింక్ బేస్ అయితే ఫార్మ్ అయిందని అనలేం మనం. సో మల్టీ ఇయర్ లోస్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతాయో అక్కడి నుంచి మనకు కొంచెం సపోర్ట్ పాయింట్స్ అయితే ఉంటాయి, కానీ ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అయితే అనలేము. బట్ వన్ థింగ్ ఏంటంటే పుల్ బ్యాక్ కోసం లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, దట్ టు విత్ స్టాప్ లాస్. అదర్వైజ్ ఇవన్నీ కూడా ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. అన్లెస్ ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ లో రివైవ్ వస్తే తప్ప వి షుడెంట్ బై అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2006 ఉన్న స్టాక్ డిసెంబర్ 2024 లో ఐ థింక్ లాస్ట్ మంత్ లో అరౌండ్ 1264 రావటం చేసాం. 1264 ఎప్పుడైతే వచ్చిందో ఆల్మోస్ట్ 2023 లోస్ దగ్గరలోకి రావటం చేసాం, విచ్ ఇస్ 3 years లోస్. సో అలాంటప్పుడు కొద్ది కన్సాలిడేషన్ అండ్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లాంగ్ అటెంప్ట్ అయితే ప్రయత్నం చేయొచ్చు, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో క్లోజింగ్ బేసిస్ లో 1240 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ లో మేబీ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది 1430 వెళ్ళే ఛాన్స్ ఉంది, 120 రూపీస్. అండ్ ఒకవేళ మన ట్రేడ్ రాంగ్ అవుతే కనుక 80 రూపీస్, యాజ్ ఆఫ్ నో 70 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ డిప్స్ లో కొంటూ స్టాప్ లాస్ పెట్టుకుని ఐటీ నేమ్స్ అన్ని లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మీడియం టు లాంగ్ టర్మ్ వీకే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది మేడం. ఎస్, కాల్ ఉన్నారండి. ఎస్, హరిబాబు గారు స్టాక్స్ నేమ్ చెప్పండి. లెమన్ ట్రీ హోటల్, సెంట్రల్ బ్యాంకు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, రేట్లు కొనుక్కోవచ్చా? ఐఎమ్ నాట్ ఏ ఫండమెంటల్ గై అండి, టు బి హానెస్ట్. నాకు ఫండమెంటల్స్ తెలియదు, బట్ చార్టికలీ ఐ కెన్ టెల్ యూ అండి దీని సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం మీరు చెప్పగలను. సో బ్యాంకింగ్ బై డిఫాల్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో ఫండమెంటల్ బాగుంటేనే సెక్టర్ బాగా చేస్తుంది కాబట్టి ఆ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎస్పెషలీ పిఎస్యు నేమ్స్, స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా. బట్ అగైన్ మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్ అండి, దో ఇట్స్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2024 లో 73 హై ఫామ్ అయ్యి 32 లో రావటం చేసాం, కరెంట్లీ 37 దగ్గర ఉంది. బ్యాంక్స్ లైక్ కెనరా బ్యాంక్ ఆర్ యూకో బ్యాంక్ ఆర్ మేబీ ఎస్బీఐ లాంటివన్నీ కూడా లాస్ట్ 1 year లో 30% పెరిగితే ఈ స్టాక్ 30 to 40% నెగటివ్ రిటర్న్ ఇచ్చిన నేమ్. సో చాలా వీక్ స్టాక్. సో ఫండమెంటల్ కూడా అంత గ్రేట్ గా ఉండకపోవచ్చు, బట్ ఉన్న స్టాక్ అయితే ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. మేబీ 32 నుంచి అప్ సైడ్ అరౌండ్ 47 వరకు సెంట్రల్ బ్యాంక్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా లెమన్ ట్రీ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద హోటల్ నేమ్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చాలా సెల్ ఆఫ్ వస్తుంది. ఓ పక్కన మనం చూస్తే కనుక ట్రావెల్ చాలా మంది చేస్తున్నారు, హోటల్స్ అన్ని కూడా ఫుల్ ఉంటున్నాయి, ప్రైజెస్ కూడా పెరిగినాయి. ఫండమెంటల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ ఇక్కడ నెంబర్స్ అండ్ మన మార్కెట్స్ ఏంటంటే ముందే డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ లెమన్ ట్రీ కూడా 180 to 112 దాకా వచ్చేయటం చూసాం, బట్ దీనికి మల్టీ మంత్ సపోర్ట్ చూస్తే కనుక 100 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఉన్న స్టాక్ అయితే ఇక్కడ అమ్మాల్సిన అవసరం లేదు, బట్ డెఫినెట్లీ ఇది పుల్ బ్యాక్ వచ్చి 140, 150 వస్తే కనుక మీ దగ్గర ఉన్న స్టాక్ ని రివ్యూ చేయాలి. సో రెండు స్టాక్స్ కూడా మీరు వీక్ నేమ్స్ అడిగారు కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అని అయితే చెప్పలేమండి, అన్లెస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సజెషన్స్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.